అయితే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఈ డౌటే అందరికి వస్తుంటాయి. ఛానల్ చూసి ప్రొఫైల్ చూసి వాళ్ళకందరికి ఇదే డౌట్ వస్తుంటుంది. అయితే మా ఒక అన్న అడిగిండు, బయట అన్న, కామెంట్లో కాదు, బయట ఒక అన్న అడిగిండు, అరే నీ వీడియోస్ ఏంది అన్నీ ఎక్కువ ఉంటాయి, సబ్స్క్రైబర్లు ఏంది ఇంత తక్కువ ఉంటారు, అసలు దీనికి కారణం ఏంది, మళ్ళీ నీ వీడియోస్ అన్నీ చూసినా బయట వాళ్ళది ఏముండదు, నీ కంటెంటే ఉంటుంది అంటే దీనికి కారణం ఏంది ఇంత తక్కువ సబ్స్క్రైబర్లు ఉండడానికి అని అంటే, దానికి కారణం ఏంటంటే అన్నకి నేను చెప్పిన, దానికి కారణం ఏంటంటే నేను నెలకు ఒక వీడియోనో 2 నెలలకు ఒక వీడియోనో లాంగ్ వీడియోనో మంచిగానే చేసి పెట్టడం వల్ల అంత లాంగ్ గ్యాప్ వల్ల నాకు ఛానల్ గ్రోత్ కాలేకపోయింది. అంటే రెగ్యులర్గా వీడియోలు పెట్టలేకపోవడం వల్లనే నా ఛానల్ గ్రోత్ కాలేకపోయింది. అదే షార్ట్ వీడియోలు వారానికి ఒకటో 2 వారాలకు ఒకటో, లాంగ్ వీడియోలు నెలకో 2 నెలలకో ఒక వీడియో పెట్టడం వల్ల మన ఛానల్ను యూట్యూబ్ గుర్తించదు, ప్రమోట్ చేయదు. కాబట్టి దానివల్ల స్లో అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే నేను చేసిన ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరివి ఏమి ఉండవు, అన్నీ నావే ఉంటాయి, నా ఫేస్ కనిపించేటివే ఉంటాయి. అదే దీనికి కారణం ఏంటంటే నేను అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి వీడియోలు అప్లోడ్ చేయడం వల్లనే ఇంత స్లో అయిపోవడానికి కారణం ఇది. సబ్స్క్రైబర్ అంటే ఒక జానర్ అంటే కంటెంట్ ఒకటే ఉండదు, మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల ఆ మిక్స్డ్ కంటెంట్తోని ఇట్లా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు అమెజాన్లో అది బ్లింకిట్లో చేస్తున్నా అంటే అది ఒకే జానర్ ఉండే విషయము, ఒకటే కంటెంట్ ఒకటే. కాబట్టి ఇప్పటి నుంచి ఛానల్ మళ్ళా అనాలిసిస్లో కిందికి ఉంటాయి కదా 6 మార్కులు, ఇప్పుడే గ్రీన్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ గ్రోత్ అవుతుంది. ఇది మెయిన్ నాకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉండి వీడియోస్ ఎక్కువ ఉండడానికి కారణం ఇదే. అదే చెప్పినట్టుగా వీడియోస్ లేట్ పెట్టడం వల్ల, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. స్టార్ట్ చేసింది కాదు, ఇందులో వీడియోలు పెట్టబట్టి 2.5 years అవుతుంది. 2.5 yearsలో అంటే కొంతమంది రెగ్యులర్గా ఛానల్ పెట్టి రెగ్యులర్గా వీడియోలు పెడుతుంటేనే వాళ్ళకి ఏమంటారు 6 monthsలోనే మానిటైజేషన్ కూడా అయిపోతుంది. అంటే అంత దృష్టి పెడితే, నేను దృష్టి పెట్టకుండా ఏదో టైంపాస్ లాగానే కాదు, మంచి వీడియో పెట్టినా కానీ ఒక నెలకు 2 నెలలకు పెట్టడం వల్ల అందువల్లనే వీడియోస్ ప్రమోట్లకి పోకపోవడమే ఇది పెద్ద కారణము. అందువల్ల నా వీడియోస్ ఎక్కువ ఉంటాయి, సబ్స్క్రైబర్లు తక్కువ ఉంటారు. అంతేగాని వేరే వాళ్ళ వీడియోలు కానీ వేరే కంటెంట్లు కానీ ఏముండవు, అంటే వేరే వాళ్ళవి ఏముండవు, అన్నీ నా ఫేస్ చూపించేటివే ఉంటాయి. సో కాబట్టి దానివల్ల లేటుగా వీడియోలు పెట్టడం వల్లనే ఛానల్లో తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. ఇప్పుడే పెరుగుతున్నారు, మళ్ళీ ఒకే జానర్ ఒకే కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ కంటెంట్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఛానల్ గ్రోత్ అవుతుంది.